అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి. పూజలు చేస్తే పుణ్యం వస్తుంది, దానం చేస్తే చక్కని బిడ్డలు కలుగుతారు అంటూ ఉంటారు పెద్దలు. ఎన్ని పూజలు చేసినా ఆకలితో ఉన్న వారికి పట్టడు అన్నం పెట్టలేని పూజలు వృధా అంటాడు భగవంతుడు. మనము సహాయం చేసే పరిస్థితిలో ఉండి నిస్సహాయులకు సహాయం చేయలేని ఆ పూజలు వ్యర్థమండి. అలాంటి తరహాలో ఉన్న ఓ వృద్ధ శివయ్య భక్తురాలి కథను ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు గనక ఈ వీడియోలు నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. ఓ ఊరిలో కనకమ్మ అనే ఓ వృద్ధ శివయ్య భక్తురాలు ఉండేది. నిత్యము శివ ధ్యానం చేస్తూ ఉండేది. కానీ ఎవరైనా ఆకలితో వస్తే పట్టెడన్నం కూడా పెట్టదు, పిల్లికి కూడా భిక్ష వెయ్యదండి. చాలా ధనవంతురాలు. అయినా నేను నిత్యము శివనామస్మరణ చేస్తున్న ఆ శివయ్యని తలుసుకుంటూ ఉంటాను, నేను కైలాసానికి వెళ్తాను అంటూ ఉండేది. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు, ఇంత ధనవంతురాలు అమ్మా, ఏదైనా సహాయం చేయొచ్చు కదా, ఎన్ని పూజలు చేసినా అది ఆ దేవుడికి ముట్టదమ్మా, నువ్వు ఆకలితో వచ్చిన వారికి పట్టెడన్నం పెట్టమ్మా అంటూ ఉండేవాళ్ళు. కానీ ఆ ముసలావిడ, నేను నిత్యము శివయ్యను ధ్యానం చేస్తున్నాను, నేను తప్పకుండా కైలాసానికి వెళ్తాను, దానం చేస్తేనే శివయ్య కరుణిస్తాడా, అలా ఏమీ ఉండదు అంటూ ఉండేది. దానితో ఇరుగు పొరుగు వారు ఇక ఈ అవ్వకి ఎలాంటి మార్పు రాదు అని చెప్పడం మానేశారు. ఇదంతా కైలాసంలో వీక్షిస్తున్న ఆ పరమశివుడు ఆ ముసలావిడకి ఒక పరీక్ష పెట్టదలిచాడు. ఆ అవ్వ యొక్క పిసినారి గుణాన్ని మార్చదలుచుకున్నాడు. దానితో ఆ శివయ్యే కైలాసాన్ని వదిలి ఆ అవ్వ ఇంటికి వచ్చాడు. ఆ శివయ్య ఒక భిక్షవాణి రూపంలో వచ్చి, అవ్వ కొంచెం అన్నం ఉంటే వెయ్యమ్మా అంటాడు. అప్పుడు ఆ అవ్వ బయటికి వచ్చి, పొద్దున్నే అన్నం ఏంటి నాయనా, నేను పూజలో ఉన్నాను, నాకు చాలా పని ఉంది, తర్వాత రా అంటుంది. దానితో ఆ శివయ్య వెళ్లిపోతాడు. కానీ ఆ శివయ్య ఆ వృద్ధ భక్తురాల్ని వదిలిపెట్టాడండి. మళ్ళీ ఓ 2 గంటల తర్వాత మళ్ళీ వస్తాడు. అవ్వా కొంచెం అన్నం ఉంటే వెయ్యమ్మా, చాలా ఆకలిగా ఉందమ్మా అంటాడు. దానితో ఇంకా నేను వంట చెయ్యలేదు, ఇప్పుడే నాకు ఆ శివయ్య పూజ అయిపోయింది, కొద్దిసేపటికి రా అంటుంది. ఇక ఆ భిక్షవాడి రూపంలో వచ్చిన శివయ్య అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇక మూడోసారి ముచ్చటగా మధ్యాహ్నం వేళ వస్తాడండి ఆ శివయ్య. అవ్వ కొంచెం అన్నం పెట్టవా, ఇప్పటి వరకు నాకు ఎవ్వరూ అన్నం పెట్టలేదమ్మా, నాకు ఆకలేస్తుంది అంటాడు. అప్పుడు ఇంకా వంట చేయలేదు, ఈ రోజు నాకు ఓపిక లేదు అంటుంది. ఇంకో 2 గంటల తర్వాత రా, నీకు భోజనం పెడతాను అంటుంది. ఇక శివయ్యకి చాలా బాధగా ఉంటుంది. అయినా శివయ్య తన భక్తురాలను వదులుకోలేకపోతాడు. ఇక శివయ్య సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో వచ్చి, అవ్వా పొద్దుటి నుంచి నాకు ఎవ్వరు భోజనం పెట్టలేదవ్వా, నాకు చాలా నీరసంగా ఉంది, నేను పడిపోయేలా ఉన్నాను, అవ్వ నాకు అన్నం పెట్టవా అంటాడు. నేను వండుకున్న భోజనం అయిపోయింది, గిన్నెలు కూడా కడిగేసుకున్నాను, ఇప్పుడు పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, ఎన్నిసార్లు పంపించినా ఎందుకు ఇలా వస్తున్నావు, సిగ్గులేదా నీకు అని చాలా కోపంగా అంటుంది కనకవ్వ. దానితో శివయ్యకు చాలా బాధ వేస్తుంది. పొద్దున్నుంచి రాత్రి వరకు నన్నే ధ్యానిస్తుంది, కానీ ఒక్క భిక్షగాడు వస్తే పట్టెడన్నం వేయట్లేదు, ఏంటో ఈ భక్తులు అనుకుంటూ శివయ్య కైలాసానికి వెళ్లిపోతాడు. ఆ అవ్వ ఆయుష్ తీరిపోతుంది. ఒక వారం రోజుల తర్వాత అవ్వ ప్రాణం విడుస్తుంది. ప్రాణం విడవగానే యమదూతలు వస్తారు. యమదూతలు వచ్చి నరకానికి తీసుకెళ్తారు. అప్పుడు ఆ కనకవ్వ, నేను ఎప్పుడు శివయ్యని ధ్యానం చేస్తూ ఉండేదాన్ని, నన్ను కైలాసానికి తీసుకెళ్ళండి, నన్ను నరకానికి ఎందుకు తీసుకెళ్తున్నారు అంటుంది. దానితో ఆ యమదూతలు, ఒక్క పూజ చేయడం వల్లనే కాదు, చిన్న దానం కూడా చేయలేదు, నీకు నరక ప్రాప్తే ఉందమ్మా అంటారు. అప్పుడు ఆ కనకవ్వ ఆ యమదూతలను వేడుకుంటుంది, అయ్యా ఒక్కసారి ఆ శివయ్యను చూపించండి, నా మొర చెప్పుకుంటా నా తండ్రికి అంటుంది. సరే సరే అయితే చూపిస్తారా అని కైలాసానికి ఆ కనకవ్వను తీసుకెళ్తారు. అయ్యా శివయ్య,
ఏం పాపం చేశానయ్యా నేను? నన్ను ఎందుకు నరకానికి పంపిస్తున్నావు? నన్ను నీ దగ్గరికి ఎందుకు తెచ్చుకోలేదు అని బోరున ఏడ్చేస్తుంది కనకవ్వ. అప్పుడు శివయ్య అంటాడు, నువ్వు నిత్యము నన్నే ధ్యానిస్తుంటావు, కానీ నీ దగ్గరికి నేను 4 సార్లు భిక్షకొచ్చాను. ఆకలితో అలమటిస్తూ నిన్ను పట్టెడన్నం పెట్టమన్నాను, కానీ నువ్వు పెట్టలేదమ్మా. నీకు పుణ్యం ఎక్కడి నుండి వచ్చింది? అందువల్లనే నువ్వు నరకానికి వెళ్ళవలసి వస్తుంది. నేనేమి చేయలేను తల్లి అంటాడు. అయ్యా, నాకు ఒక్క అవకాశం ఇయ్యయ్యా. నాకిదంతా తెలియదు. నేను బ్రతికున్నప్పుడు కేవలం నీ నామస్మరణతోనే నేను కైలాసానికి చేరుకుంటా అనుకున్నా, కానీ పుణ్యం కూడా చేయాలని నాకు తెలియదయ్యా. ఇప్పుడు నేను దాన ధర్మాలు చేస్తాను, ఒక్క అవకాశం ఇయ్యి తండ్రి అని ఆ శివయ్యను ఆ ముసలమ్మ ప్రాధేయపడుతుంది. అయితే నీకు ఒక్క నెల రోజుల అవకాశం ఇస్తానవ్వా. నువ్వు చేయగలిగినంత పుణ్యం చేయి, చేయగలిగినంత దానాలు చేయి. నీకు ఈ అవకాశం ఇస్తున్నా, ఇక వెళ్ళిరా అని ఆ శివయ్య ఆ అవ్వ ప్రాణాలను తిరిగి ఇచ్చేస్తాడు. ఇక అవ్వ ఇంటిలో లేచి కూర్చుంటుంది. తనకు జరిగినదంతా బోధపడుతుంది. దానితో ఆ అవ్వ ఆ రోజు నుంచి ఇక తను చేయగలిగినంత దానాలు చేస్తుంది. రోజు అన్ని సరుకులు తీసుకొచ్చి చక్కని భోజనం వండి భిక్షగాళ్ళు ఎవరొచ్చినా వాళ్ళకి భిక్ష పెడుతూ ఉంటుంది. అలాగే ఎక్కడ భిక్షగాళ్ళు ఉన్న గుళ్ళల్లోకి వెళ్లి కూడా ఆ అవ్వ భోజనం పెడుతూ ఉండేది. చేయగలిగినన్ని దానాలు, చేయగలిగినన్ని పుణ్యాలు అలా రోజు చేస్తూనే ఉంది. నేను ఒక్క నెల రోజులే బ్రతుకుతాను, ఆ సమయంలో నాకు చేతనైనంత పుణ్యం చేస్తాను, దానం చేస్తానని ఆ అవ్వ సంకల్పించుకొని తను చేస్తూ ఉంటుంది. ఇక అవ్వకు చివరి రోజులు 2-3 రోజులు. అవ్వ 2-3 రోజులలో చనిపోతుందనగా ఇక అవ్వకున్న ఆస్తులు పాస్తులు అన్ని దాన ధర్మాలు ఇచ్చేస్తుంది. చివరికి అవ్వ ప్రాణాలు విడుస్తుంది. ఆ అవ్వ కైలాసానికి చేరుతుంది. చూసారా అండి, ఆ శివయ్య తన భక్తులను ఎలా కరుణించి కటాక్షిస్తాడో అలా నరకానికి వెళ్లిన అవ్వకు కూడా ఒక్క అవకాశం ఇచ్చి తన కైలాసానికి రప్పించుకుని తనలో ఐక్యం చేసుకున్నాడండి. ఆ బోలాశంకరుడు ఇలా అడగగానే అలా వరాలు ఇస్తాడు. ఆ బోలాశంకరుడు గురించి చెబుతున్న నాకు, వింటున్న మీకు కైలాస ప్రాప్తి కలగాలని, ఎంతో పుణ్యము చేకూరాలని, ఉన్న జీవితం సుఖ సంతోషాలతో గడవాలని మనసారా కోరుకుంటున్నానండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.